సృష్టికి ముందున్న నిశ్శబ్దంలో ఒక అహంకారం పుట్టింది. నేనే ఆది, నేను లేక సృష్టి లేదు అని బ్రహ్మనగా, విష్ణువు నవ్వి నేనే స్థితి, నేను లేక ఈ జగత్తే లేదు అన్నాడు. వివాదం జ్వాలలై మారింది. లోకాలు కంపించాయి. దేవలోకం తడబడింది. అప్పుడు ఆకాశాన్ని చీల్చుతూ భూమిని దహనం చేస్తూ అనంతమైన జ్యోతిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి కళ్ళకు కనపడింది, కానీ అర్థం కాలేదు. ఆది లేదు, అంతం లేదు. అది కాలానికంటే ముందున్న శక్తి. విష్ణువు వరాహ రూపం తీసుకున్నాడు. అంతం తెలుసుకోవటానికి లోకాల దిగువకు దూసుకొని వెళ్ళాడు. బ్రహ్మ హంసగా మారి అపారమైన ఎత్తులకు ఎగిరాడు. కానీ అనంతానికి ఏ చివరా దొరకలేదు. ఆ క్షణంలో అహంకారం కరిగిపోయింది. వారికి తెలిసింది ఆ జ్యోతి ఎవరో కాదు, అదే ఆ మహాశివుడని. అది రూపం కాదు, అది రహస్యం. అది శరీరం కాదు, అది సృష్టిని మింగే శూన్యం, మరలా సృష్టించే అనంతం. ఆ దివ్య ప్రత్యక్షమే లింగోద్భవం. ఆ జ్యోతి వెలిగిన రాత్రే మహాశివరాత్రి. ఆ రాత్రి కాలం నిశ్శబ్దంగా నిలిచింది. దేవతలు సహా తలవంచారు. అహంకారం మౌనమైంది. అందుకే ఆ రాత్రి జాగరణ చేస్తారు. నిద్రను జయించడానికి కాదు, మనలోని చీకటిని గమనించడానికి. బ్రహ్మలాగా అహంకారం వదిలివేయాలి. విష్ణువులా సత్యాన్ని వెతకాలి. అప్పుడు మాత్రమే మనలోని శివతత్వం మేల్కొంటుంది. లింగం ముగింపు కాదు, అది ఆరంభం. ఈ మహాశివరాత్రి అనంతాన్ని అనుభవిద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.